గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మార్కెట్ మంచి ఫ్లోలో ఉంది. అయితే మార్కెట్ ఇలా గ్రీన్లో ఉండడానికి గల కారణాలు ఏంటి విషయాలు మనకి చెప్పబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మార్కెట్స్ అయితే మంచి ఫ్లోలో ఉన్నాయి. అవునండి. ఓవరాల్గా మన నిఫ్టీ 50 వచ్చేసి 30 పాయింట్స్ రైజ్తో 25,108, సెన్సెక్స్ వచ్చేసి 136తో పాయింట్స్ రైజ్తో 81,926, బ్యాంక్ నిఫ్టీ 134 పాయింట్స్ రైజ్తో 56,239 దగ్గర స్టేబుల్ అయిందనమాట. ఐటీ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం కాస్త రెడ్లో ఉన్నాయి. టాప్ గెయినర్స్గా వోడాఫోన్ ఐడియా కూడా మళ్ళీ బ్యాక్ వచ్చింది. మరి ఏముంటారు, ఏ కారణాలు దీన్ని బాగా ఇంపాక్ట్ చేసి గ్రీన్లోకి వెళ్ళేదా మార్చింది? మేజర్‌గా డొమెస్టిక్ రీజన్స్ అండి. ఈ ఇది మనకి ఈ టాక్సెస్ తగ్గించారు. అది మెయిన్ బాగా పాజిటివ్ వచ్చింది. సో, దానివల్ల ఏమవుతుందంటే జీఎస్టీ తగ్గటం వల్ల దాని ఇంపాక్ట్ ఈ లాస్ట్ మంత్ సేల్స్ పెరిగాయి. అలాగే అవుట్ సైడ్ చూసుకుంటే ఈ అమెరికా షట్ డౌన్ అవటం వల్ల ఆటోమేటిక్‌గా ట్రంప్ కూడా షట్ డౌన్ అయ్యాడు. కొంచెం ఆయన ఆగాడు కాబట్టి ఇండియన్ మార్కెట్స్ గ్రోత్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే యూఎస్ మార్కెట్‌లో ఎక్స్‌పోర్ట్స్‌ని డైవర్సిఫై చేశాడు. లాస్ట్ మంత్ ఎక్స్‌పోర్ట్స్ వచ్చి యాక్చువల్‌గా బాగా ఫాలో అవుతాయనుకున్న ఇండియన్ మార్కెట్ 8% గ్రో అయింది. అంటే ఏమైందంటే మిగతా కంట్రీస్‌కి డైవర్షన్ జరిగింది. కాబట్టి ఏమైందంటే అమెరికా టారిఫ్ ఎఫెక్ట్ ఇండియా మీద విపరీతంగా ఏం పడలేదు. సో, కొంత ఎఫెక్ట్ ఉంది కానీ విపరీతంగా అది డైజెస్ట్ అవ్వలేదు. దానివల్ల ఏమైనాయంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది జరిగింది. ఇదేంటంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇండియన్ కంపెనీస్‌కి, ఇండియన్ మార్కెట్‌కి కూడా విపరీతమైన ఫాల్ అయితే కనపడట్లేదు కానీ బట్ గ్రోత్ అయితే లాస్ట్ రేంజ్‌లోనే కనపడుతుంది. సో, ఇప్పుడు లాస్ట్ 5 డేస్‌లో కూడా చూసుకుంటే ఎక్స్‌పైరీ నుంచి దాదాపు 500 పాయింట్స్ నిఫ్టీ వెళ్ళింది, రైజ్ అయింది. అంటే 24,600 ఆ రేంజ్‌లో ఉంది లాస్ట్ మంత్‌లో. అక్కడి నుంచి ఇప్పుడు 25,100 దాకా వచ్చింది. సో, లాస్ట్ 2-3 డేస్‌లోనే విపరీతమైన ర్యాలీ వచ్చింది. సో, ఇదంతా కూడా ఏంటంటే పాజిటివ్‌నెస్ అనేది కనపడుతుంది మార్కెట్‌లో. అలాగే అంతకుముందు ఐటీ సెక్టార్స్ అన్నీ కూడా బాగా డౌన్ అయినవి, అవి పుంజుకున్నాయి. మెయిన్ బ్యాంకింగ్ సెక్టార్ బాగా పెర్ఫార్మ్ చేసింది. ఆ తర్వాత మెయిన్ ఆటోమొబైల్ సెక్టార్ ఈసారి బాగా లీడ్ తీసుకున్నాయి. ఈవెన్ ఇంకా గ్రో అవుతున్నాయి కూడా ఆటోమొబైల్ సెక్టార్స్ కూడా. అలాగే ఇంకా కంప్లీట్‌గా ఈ జీఎస్టీ తగ్గటం వల్ల ఈ రియాలిటీ సెక్టర్ కూడా ఇప్పుడు మంచి ప్రాఫిట్స్‌లోకి వస్తున్నాయి. సో, ఈ రీజన్స్ అన్ని వల్ల మార్కెట్స్ అన్నీ స్టెబుల్ వచ్చేస్తున్నాయి. యూజువల్లీ ఏ కంట్రీ ఎకానమీ అయినా సరే ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఈ రెండే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. రైట్ నౌ నిజంగా డొమెస్టిక్ పరంగా ఇండియాకి ఏ సెక్టార్లో బలం పుంజుకుందా అంటారు ఈ జిఎస్టీ కారణంగా? ఇంతకుముందు మీరన్నట్టు ఎఫ్ఐఎస్, డిఐఎస్ మేజర్ ఉంది. బట్ ఇప్పుడేంటంటే మ్యూచువల్ ఫండ్స్ మేజర్ సపోర్ట్ అవుతుంది. ఓకే. ఓన్లీ ఇండియాకి ఎస్పెషల్లీ ఏంటంటే ఎవ్రీ మంత్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్లో అవుతున్నాయి ఇండియన్ మార్కెట్‌లో. దానివల్ల ఏమవుతుందంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ వల్ల ఇండియా స్టేబుల్ అవుతుంది. సో, డిఐఎస్, ఎఫ్ఐఎస్ వాటా ఏమైందంటే తగ్గుతుంది. సో, మ్యూచువల్ ఫండ్ వాటా గ్రో అవుతుంది. దాదాపు 50% షేర్ ఇప్పుడు వచ్చేస్తుంది. రీటైల్ క్లయింట్స్ ఆల్రెడీ బ్యాకప్‌లో ఉన్నారు. సో, అంతకుముందు మనం చూసిన మార్కెట్స్ ఏంటంటే ఏమాత్రం మార్కెట్ యూఎస్ మార్కెట్స్ వాళ్ళ తేడా వచ్చినా విపరీతమైన ఫాల్ అయిపోయేది. అలాంటిది వాళ్ళ కోలుకుందంటే కేవలం మ్యూచువల్ ఫండ్స్ మేజర్ కాంట్రిబ్యూషన్ జరిగింది. సో, ఇప్పుడు ఈ మార్కెట్స్, ఈ సెక్టార్స్ గ్రో అవ్వడానికి మేజర్ రీజన్స్ ఏంటి అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేశాయంటే లాస్ట్ టైము క్యాష్ రిజర్వ్స్ పెట్టుకున్నాయి. అవి ఏంటంటే బాగా బోటమౌట్ అయినప్పుడు వాళ్ళు బాగా హెవీగా ఇన్వెస్ట్ చేశారు. తర్వాత డీఏఎస్ కూడా విపరీతంగా ఇన్వెస్ట్ చేయటం. అలాగే రీటైల్ క్లయింట్స్ కూడా ఇవాళ అంతకుముందు మార్కెట్ ఫాల్ అయితే భయపడేవాళ్ళు. ఇవాళ ఎవరు కూడా రీటైల్ క్లయింట్స్ భయపడట్లేదు. మార్కెట్లు మళ్ళీ పెరుగుతాయని ఒక కాన్ఫిడెన్స్‌తో ఉండి బాటమ్ రేంజ్‌లో రాగానే ఫ్రెష్ బయింగ్ జరుగుతుంది. కాబట్టి ఏమవుతుందంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల మనకి డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్స్ అన్నీ కూడా మళ్ళీ పుంజుకుంటాయి. సో, విపరీతమైన ఎందుకంటే ఎస్పెషల్‌గా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే స్టేబుల్‌గా గవర్నమెంట్ ఉంది. అలాగే మంచి రిఫార్మ్స్ వస్తున్నాయి. తర్వాత నెగటివిటీస్ ఏమి లేవు. సో, కాబట్టి ఏంటంటే ఇండియన్ మార్కెట్ బావుంది. సో, ఎఫ్ఐఎస్ వాళ్ళు బయటికెళ్ళినా రీటైల్ క్లయింట్స్ వాళ్ళని పాసిఫై చేస్తున్నారనమాట. కాంపెన్సేట్ చేసి గ్రోత్‌ని తీసుకొస్తున్నారు. అలాగే మనకిప్పుడు గ్రోత్ రేట్, జీడీపీ గ్రోత్ రేట్ పెరిగింది. మనకి ఆర్బీఐ రెపో రేట్స్ మొన్న అంతకుముందు తగ్గించారు. ఇప్పుడు స్టేబుల్‌గా ఉంచారు. ఇన్ఫ్లేషన్ తగ్గింది. సో, ఇవన్నీ క్రూడ్ అయితే నార్మల్‌గా ఉంది. 64, 65 బ్యారెల్స్‌లో ఉంది.
సో ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ సిమ్టమ్స్. మాన్సూన్స్ విపరీతంగా వస్తున్నాయి. సో కాబట్టి గ్రోత్‌కి ఇవన్నీ కూడా ఫేవరబుల్‌గా ఉన్నాయి కాబట్టి మార్కెట్ పెరుగుతుంది. ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ ఇంత మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అమెరికా మెయిన్ రీజన్ వల్ల మార్కెట్స్ అతలకుతలం అవుతూ ఉంటాయి. ఎందుకంటారు? దానికున్న బేసిక్ ఫండమెంటల్ రీజన్ ఏంటి? అంటే అతలాకుతలమైతే అవ్వలేదండి. జస్ట్ ఒక రేంజ్‌లో ఇప్పుడు ఏదైనా అమెరికా న్యూస్ వచ్చినప్పుడు ఆ వీక్ ఒక 300, 400 పాయింట్స్ డౌన్ అవుతుంది. సో ఇవాళ ఇప్పుడేంటంటే ఇంత పెద్ద ర్యాలీ వచ్చాక ఇప్పుడు లాస్ట్ మనం 10 ఇయర్స్ మనం షార్ట్ టర్మ్ కాకుండా ఒక ర్యాలీలాగా చూసుకుంటే లాస్ట్ 15 ఇయర్స్ మార్కెట్స్ బాగా పెరిగినప్పుడు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అప్ అండ్ డౌన్ అవ్వటం కామన్. సో ఇవాళ ఏంటంటే అమెరికా వాళ్ళు ఇంతకుముందు భయపెట్టినట్టు ఇప్పుడు ఇంకా పెట్టడానికి ఏమీ లేదు. సో ఆల్మోస్ట్ అన్ని రకాలుగా చేశాడు. ఇంకా కావాలంటే అన్నికి వెళ్ళిపోయాడు. అన్ని సెక్టార్స్‌ని ఎఫెక్ట్ చేసాడు. ఈవెన్ ఇప్పుడు ఏంటి సినిమా షూటింగ్స్ తీసుకున్నా కూడా ట్యాక్స్ అంటున్నాడు. సో ఏదేయాలో అది యేసుకొని చివరికి ఏమవుతుందంటే మనం అమెరికా కాకుండా రిమైనింగ్ కంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇండియన్స్‌కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు ఈయన కాదంటే వన్ డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ చేసుకునే తత్వంలో ఉంటాం కాబట్టి మనం కాంపిటీషన్ కన్నా కూడా మనం చూసేది ఏంటంటే ఈ ఆల్టర్నేటివ్ ఉన్నాయని చూస్తాం కాబట్టి అది మనం ఫాస్ట్‌గా అడాప్ట్ చేసుకుంటాం కాబట్టి సక్సెస్ అవుతాం. ఇంటర్నేషనల్‌గా డాలర్‌ని కాదనుకొని యూపీఐ ద్వారా చలామణి ఏదైతే మనీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఇది వర్కౌట్ అవుతుందంటారా? దీనివల్ల మనం ఎంత బలం పుంజుకుంటాం అంటారు మార్కెట్ పరంగా? ఇదైతే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయండి. ఎందుకంటే డాలర్‌కి వాల్యూ తగ్గిపోయింది అనడానికి మేజర్ నిదర్శనం గోల్డ్ రేట్లు పెరగటం. సో అందరూ కూడా ఇప్పుడు ఫిజికల్‌గా గోల్డ్ బై చేస్తున్నారు. ఈవెన్ బ్యాంక్స్ కూడా. అవును. సో డాలర్ ఇప్పుడు యూఎస్ డెట్ విపరీతంగా పెరిగిపోతుంది. సో అమెరికా షట్‌డౌన్‌లో ఉంది. కాబట్టి ఇయన్నీ పారామీటర్స్‌లో వాళ్ళ పెట్రో డాలర్స్‌ని ఎవరు నమ్మట్ల. డాలర్‌ని నమ్మట్లేదు. ఆల్టర్‌నేట్ చూసుకుంటున్నారు. సో ఆ ఉక్రోషంతోనే ఈ ట్రంప్ గారు విపరీతమైన టారిఫ్స్ ఏస్తున్నారు. సో ఇవాళ భయపెట్టి మార్కెట్‌ని గ్రిప్‌లో తెచ్చుకోలేని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి అవి సూన్ ఆర్ లేటర్ ఇవేంటంటే ఇప్పుడు ఇవాళ ఇండియా అనేది వరల్డ్‌లో 4థ్ లార్జెస్ట్ ఎకానమీ కాబట్టి సో 4థ్ లార్జెస్ట్ ఎకానమీ ఊరికే రాలేదు మనం. స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యాం కాబట్టి ఇంకా చాలామంది అనుకున్నట్టు దిగిపోతారేమో అనుకుంటారు కానీ అదేం దిగేది కాదు. ఒక స్టెప్ బై స్టెప్ స్టేబుల్‌గా ఉండే కంట్రీ అనమాట. కాబట్టి మనకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏం లేవు. డైజెస్ట్ అవుతాయి. సో డెఫినెట్లీ మార్కెట్ ఇంకా గ్రీన్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉందంటున్నారు అయితే. అవునండి. అండ్ ఇంక నుంచి అమెరికా నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వచ్చినా అంటే రీసెంట్‌గా H1Bకి సంబంధించి కూడా ఒక రూల్ పెట్టింది. ఇది పక్కన పెడితే మళ్ళీ వీసాలో మళ్ళీ రకరకాల మార్పులు తీసుకురావడం. దాంతో పాటుగా ఈ అప్పుడప్పుడు టారిఫ్‌ల వారు అది కాదు అనుకున్నట్లయితే ఈ అదర్ దెన్ ఇది ఈ సినిమాలకు సంబంధించిన ఒక అదర్ దెన్ అమెరికా ఎక్కడ ప్రొడక్షన్ జరిగినా ఆ సినిమాల మీద మేము ఇంత టాక్స్ ఏస్తాం. అది కూడా అంతా ఇంత కాదు. అవునండి. 100 పైన టాక్స్‌లు అంటున్నారు. సో ఇటువంటి ఫ్యాక్టర్ ఏదొచ్చినా ఇంకా మన మార్కెట్ కాస్త తడబడడానికి స్కోప్ లేకుండా బలంగా ఉండడానికి డొమెస్టిక్‌గా అవునండి. ఇన్వెస్ట్‌మెంట్సే కారణం అంటారు. కారణమండి. ఓ రకంగా ఇండియా ఇప్పుడు గ్రో అవ్వడానికి రీజన్ అమెరికానే. అలా ఇటువంటి సిట్యుయేషన్ క్రియేట్ చేసింది. అలాంటి సిట్యుయేషన్‌లో మనకి ఇవాళ ఉన్నాం. సో అమెరికా లేకపోతే ఇండియా లేదనే స్థితి అయితే లేదు. సో ఇండియా గ్రో అవుతుంది. చూస్తుండండి ఇంకా మంచి గ్రోత్ అయితే కనపడుతుంది. సో ఇలాంటి టైంలో ఇంకొంచెం ఇంకా ఎక్కువ మంది ఇన్వెస్ట్‌మెంట్‌లోకి దిగడం కూడా ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. అవునండి. సో విన్నారు కదండీ! మార్కెట్స్ చాలా బలంగా ఉంటున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇది ఒక మంచి ప్లేస్‌మెంట్ అని చెప్పొచ్చు. మీరు అసెట్ అలొకేషన్‌కి సంబంధించి స్టాక్ మార్కెట్ అనేది ఒక మంచిగా అసెట్‌గా భావిస్తే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీరు కావాలనుకున్నట్లయితే రామచంద్రమూర్తి గారిని సంప్రదించొచ్చండి. అంతేకాకుండా నెక్స్ట్ ఎపిసోడ్‌లో గోల్డ్, కమోడిటీస్ వీటి గురించి మాట్లాడబోతున్నాము. ఈ అసెట్ ఏ విధంగా ఉంటుంది? ఫ్యూచర్ ఆఫ్ ఈ గోల్డ్ కమోడిటీ ఏంటి? అని తెలుసుకుందాం. సో స్టే ట్యూన్డ్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ వెయిట్. థాంక్ యూ సో మచ్.